నివారణ అసుర అచేతన జయ జయ ఎర్ర ఎర్ర పారాని పెట్టి మమ్ము పాలించగా వచ్చే గంగోరెను కా తల్లి నల్ల నల్ల కాటు. గ్రామాలను చల్లగా చూసే గ్రామ దేవతల కరుణామృత చూపులే ఎంతో మహిమాన్వితంగా భక్తులు భావిస్తారు. అందుకే అమ్మవార్లను గ్రామానికి ఆహ్వానించి వారు ప్రీతి నొందేలా జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహించడంతో పాటు తిరిగి సాగనంపుతూ ఉంటారు. ఇదే క్రమంలో ఏలూరు తంగెలమూడి శ్రీ గంగానమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ, శ్రీ పోతురాజు బాబుల జాతర మహోత్సవం ముగింపు దశకు చేరుకుంది. దీనిలో భాగంగా ఆదివారం అమ్మవారికి మహాకుంభం నివేదనగా సమర్పించే కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గల్లు గల్లు గజలు కట్టి మమ్ము నడిపించగా వచ్చే గంగోరెను కా తల్లి గ్రామ క్షేమాన్ని కాంక్షిస్తూ నిర్వహించే జాతరలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అంతే ఘనంగా నిర్వహించాల్సిన క్రతువులు కూడా ఉంటాయి. మరి ఇదే క్రమంలో నవంబర్ 27వ తేదీన ముడుపు కట్టడంతో ప్రారంభమైన ఏలూరు తంగెళ్లమూడి శ్రీ గంగానమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ, శ్రీ పోతురాజు బాబుల జాతర ప్రత్యేక అంకాలన్నింటినీ విజయవంతంగా ఆధ్యాత్మిక శోభ నడుమ పూర్తి చేసుకొని తుది అంకానికి చేరుకుంది. దానిలో భాగంగా ఆదివారం జాతర మేడల ప్రాంగణంలో నిర్వహించిన మహాకుంభం నివేదన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఆదివారం తెల్లవారుజాము నుండి భక్తులు చల్ది నైవేద్యాలు, మహా నైవేద్యాలతో క్యూ లైన్లలో వేచి ఉండి భక్తిపూర్వకంగా కుంభాన్ని నివేదించి తమను చల్లంగా చూడమంటూ వేడుకున్నారు. ప్రధానంగా మేడల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించడంతో కుంభం పోసే కార్యక్రమం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగిసిందనే చెప్పాలి. అమ్మవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాతర కమిటీ సభ్యులు నెరుసు రామారావు, మాగంటి హేమ, నెరుసు వెంకట రవికుమార్, నెరుసు రామకృష్ణ, రుద్రబోయిన శ్రీనివాసరావు, నెరుసు దీపక్ తదితరులు విస్తృత ఏర్పాట్లు చేశారు. కాగా జాతర మేడల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కుసిరగడ్డి పుల్లోటి వచ్చనమ్మా, చాలారి పూలు పెట్టి జాతరలు నచ్చనమ్మా, తంగేడు పూలు పెట్టి రంగాణ దూకేనమ్మా, ముక్కు ముక్కెర పెట్టి ముల్లోకాల నెలనమ్మా, ముందార చూడంగా మున్నూరు కన్నులమ్మా, ఎదుగాల చూడంగా ఏనూరు కన్నులమ్మా, నీ కన్న పెద్ద దిక్కులో కాల ఎక్కడుంది నైవేద్యం ఎట్టంగా మా కాడ ఏమిటుంది, మనలన్నీ అలకించి మరణీయవే తల్లి, కన్నా బిడ్డలను కాపాడవే తల్లి.
కదలమ్మ తల్లి అమ్మా కదలమ్మ నారాయణ ఎవరు ఆగొద్దు ఏమి చూస్తూ కదలమ్మ చీడ తాగితే ఎవరు బాబాయ్ కదలాలి ప్రతి ఒక్కరు కూడా మీరు తీసుకొచ్చిన అమ్మవారి కుంభం మీద నమస్కరించుకుంటే కుంభం మేడలో పిచ్చేయాలి, అలాగే గుర్తునే పెట్టుకోవాలి. ఈ మేడల వద్ద ఉన్న మహానివేదన మహాకుంభం కుంభంలో చిన్నపిల్లలు చేత పట్టుకొని ఇవ్వండి. మీ వస్తువులు జాగ్రత్త. కానుకలు ఉండేలేనమ్మ ఉండేలేల్సిగా కోరుతున్నాం. కానుకలు అమ్మవారికి మొక్కబడులు ఈరోజు మరి మహాకుంభాభిషేకము అలాగే అమ్మవారిని మరి ఈ ప్రాంత ప్రజలే కాక ఏలూరు నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా దర్శించుకొని మహాకుంభాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మరి ఉదయం 5 గంటల నుంచి నిర్విఘ్నంగా మరి దాదాపు 50,000 పైమంది భక్తులు మరి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం రాత్రి వరకు కొనసాగుతుంది. అట్లాగే రాత్రికి ఈ కార్యక్రమం అయిన వెంటనే మరుసటి రోజు ఉదయం 9 గంటలకి మరి కొర్లబండిలో అమ్మవారిని సాగనంపి మరి పొలిమేరల వరకు కూడా అమ్మవారిని మరి నృత్యాలతోనూ మరి పూర్వప్రతల యొక్క అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు పొందుతూ మరి అమ్మవారిని మళ్ళీ 7 సంవత్సరాలకి తీసుకొచ్చే విధంగా ఈ 7 సంవత్సరాలు కూడా అమ్మవారు మరి ఈ నగర ప్రజల్ని ఏ విధమైన ముప్పులు ఆటంకాలు లేకుండా కాపాడుతారని ఆశిస్తూ మరి ఈ జాతర కమిటీ నిర్విఘ్నంగా గత 28 రోజుల నుంచి అమ్మవారిని కొలుస్తూ ఈ లోకల్ భక్తులే కానీ నాయకులే కానీ కార్యకర్తలే కానీ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. మరి గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ మరి మా సహకరించిన మీడియా వారికి అలాగే పోలీస్ సిబ్బందికి అలాగే గౌరవ శాసనసభ్యుల వారికి గౌరవ పార్లమెంట్ సభ్యుల వారికి గౌరవ మేయర్ గారికి అలాగే ఇతర రాజకీయ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని రేపటి వరకు కూడా నిర్విఘ్నంగా కొనసాగించేలాగా మా అందరికీ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం. గత 28 రోజులుగా తంగిలిముడిలోనూ ఏలూరు నగరంలోనూ అందరూ కూడా కొలుస్తున్న గంగానమ్మ సంబరాలు జాతరలో అంబరాన్ని తాకి రేపటితో ముగిపోతున్నాయి. రేపు ఏలూరు నగరం నుంచి అమ్మవారిని కొర్లంకమ్మ వేషధారణలో అమ్మవారిని కొర్లబండి మీద పంపించే కార్యక్రమం తంగిలిముడి జాతర కమిటీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. వేషాలతోటి మంగళ వాయిద్యాలతోటి మేళతాళాలతోటి అమ్మవారిని సాదరంపే కార్యక్రమం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరూ కూడా అటెండ్ అయ్యి సహకరించి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరిగేందుకు సహకరించాలని జాతర కమిటీ తరఫున కోరుచున్నాం. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మా డాడీ వాళ్ళది ఏలూరు. సో ఈ జాతర గురించి ఇక్కడ ఉండే పెద్దనాన్నగారు వాళ్ళందరూ పిలిచారు, అందుకని దర్శించుకోవడానికి వచ్చాము. హైదరాబాద్ నుంచి వచ్చాము. చూడాలి, ఇలాంటి జాతరలు అవుతాయి హైదరాబాద్లో, బట్ ఇది ఇంత లాంగ్గా అవ్వడం ఫస్ట్ టైము, అందుకనే చూద్దామని వచ్చామన్నమాట. మాది ఏలూరు అండి, ఇక్కడ అశోక్ నగర్. అదే మా వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు, వాళ్ళది ఏలూరే. వాళ్ళతో పాటు ఇక్కడ జాతర చూడడానికి రావడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంటి జాతర? విజయవాడ నుంచి వస్తున్నామండి. ఈ జాతర ఏంటంటే అమ్మవారి విశిష్టత చూద్దామని మాకు చాలామంది చెప్పారు. దాని గురించి మేము ప్రత్యేకంగా వస్తున్నాం. ఈ అమ్మవారి దర్శనం కోసం మేము విజయవాడ నుంచి వచ్చి మా చుట్టాలను కూడా తీసుకొస్తున్నాం. అమ్మవారి కృప మాకు ఉండాలని మేము ఎంతో దయతో కోరుకుంటున్నాం. జాతరకు వచ్చాము బెంగళూరు నుంచి. లాస్ట్ ఇయర్ ఇంత ఫేమస్ అవ్వలేదు, లాస్ట్ టైం. ఈ టైము ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో బాగా హైప్ వచ్చింది, దానికోసం వచ్చాం. బాగా ఆర్గనైజేషన్ ఉంది, బాగా జరిగింది. లాస్ట్ పడమర జాతర బాగా జరిగింది, ఇది కూడా బాగా జరిగిద్దని మేము ఇంక ఉండిపోయాం వెళ్ళకుండా. యాక్చువల్గా పశ్చిమ గోదావరి జిల్లా అద్దవరం గ్రామం, విజయవాడలో ఉంటున్నాం. కానీ గంగానమ్మ అమ్మవారి జాతర చూడటానికి కుటుంబ సమేతంగా అందరూ వచ్చామండి. ఇక్కడ కమిటీ ఏర్పాట్లు కానీ ఇక్కడ విధానం అంతా బాగుందండి. ఇక్కడ చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ 1-2 జాతర రాలేపోయి 3వ జాతరకి
ఈ జాతర బాగా జరుగుతుందని వచ్చామండి. ఇంతకు ముందులో ఒకసారి వచ్చాను నా మ్యారేజ్ కాకముందులో, మళ్ళీ ఇదే రావడము చాలా బాగుంది. ఇక్కడ దర్శనం కూడా అంతా మేము ఎక్కడ చూడలేదు ఇలాంటి జాతర కూడా చాలా బాగుంది. మళ్ళీ ఇంకోసారి అవకాశం ఉంటే అమ్మవారికి మరోసారి దర్శనం చేసుకోవాలని మరీ కోరుచుకుంటాం. మేము రాజమండ్రి నుంచి వచ్చామండి గంగమ్మ తల్లి జాతర చూడడానికి. లాస్ట్ జాతర అటండి ఇది, 7 సంవత్సరాలకు ఒకసారి వస్తుందట. మొత్తం మా ఫ్యామిలీ ఒక 60 మంది వచ్చామండి. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం చాలా బాగా జరిగిందండి గంగమ్మ తల్లి జాతర తంగిలమూడిది. దర్శనం కూడా చాలా బాగా చేస్తున్నారు. పోలీస్ సెక్యూరిటీ కానీ ఇక్కడ సెక్యూరిటీ కానీ అందరూ కూడా చాలా బాగా చేశారండి. చాలా బాగుందండి. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామండి గంగమ్మ తల్లి జాతరకు వచ్చినందుకు. కొర్లబండి ఊరేగింపు కూడా చూసి రేపు బయలుదేరుతామండి అందరూ కూడా. జయ జయ